భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ కొత్తపల్లి నాగిలింగారెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు ఆగుతోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, గరుడ శేఖర్ రెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం, మైలవరం మల్లారెడ్డి గారు నోటరీ, లాయరు, రైతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, దేవేందర్ రెడ్డి గారు ఈసీ మెంబర్, ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ట్రెజరర్, సత్యనారాయణ రెడ్డి గారు రైతు, శివానందరెడ్డి గారు రైతు, శివారెడ్డి గారు నాగిరెడ్డిపల్లి రైతు, వెంకటరెడ్డి గారు రైతు కొట్టాలపల్లి, అదేవిధంగా శ్రీనివాసులు గారు రైతు, శివ గారు కాంట్రాక్టరు, అదేవిధంగా హనుమన్న గారు లాయర్, ఈసీ మెంబర్స్ వీరంతా. ప్రస్తుత సమాజంలో హత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు, హత్యలు. దీనివల్ల ఎవరు కూడా సుఖమైన జీవితం గడిపేదానికి ఉండదు. కాబట్టి ఈ ఆడవాళ్ళు ఒకప్పుడు నాకు తెలిసిన అంతో ఇంత ఊహ ప్రకారం 1 or 2% అక్రమ సంబంధాలు ఉండేవి. ఈరోజు 30% దాటిపోయినాయి. ఏమి దౌర్భాగ్యం! అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, మొగులను చంపడం, ప్రియులను చంపడం, ఇది చాలా అన్యాయం. ఆ విధంగా కాకుండా కొన్ని విదేశాల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టం లేకుండా విడాకులు తీసుకుంటున్నారు. మేము కూడా భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరేది ఒకటే, ఆడవారు కానీ మగవారు కానీ ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోండి. ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలా, విదేశస్తులను చూసి. ఎందుకు చంపాలా, ఎందుకు మనం జైలులో ఉండాలా, ఏం ఆ కర్మ మనకు? విడాకులు తీసుకుంటే అయిపోయి కదా, ఎవరి జీవితం వారిది. కాబట్టి ఇకనైనా కూడా ఆలోచన చేయండి నేను చెప్పేది. ఎందుకంటే ఈ మరణాలు జరగకూడదు. ముఖ్యంగా ఈ పని 100% అబోవ్ హిందువులే చేస్తున్నారు. హిందువులే నాశనం అయిపోతున్నారు. వాస్తవంగా చెప్తున్నాను. ఈ అక్రమ సంబంధాలు అయితేనేమి, ఈ చంపుకోవడాలు, నరుక్కోవడాలా మనకు అవసరమా? పుట్టుకతో ఎవరు చెత్తతో పుట్టలేదు కదా మనము. మధ్యలో మనం ప్రేమ అనే పేరుతో కొంతమంది పెద్దలు నిర్ణయించిండే సంబంధాలే బాగుంటాయి. వాస్తవంగా చెప్పాలంటే పెద్దలు తూచి ఆలోచన చేసి ఎవరైతే మన ఇంటికి కోడలుగా సరిపోతుంది, ఎవరైతే నా కొడుక్కి భార్యగా సరిపోతుంది ఆలోచన చేసి చేస్తారు. ఈ ప్రేమ అనే మోజులో పడి తల్లిదండ్రులను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ మీ జీవితాలు మీరే నాశనం చేసుకుంటున్నారు. కామంలో పడి కాటికి పోతున్నారు. వాస్తవంగా చెప్తున్నాను నేను, ఇది వాస్తవం. ఎప్పుడే కానీ ప్రేమ పెళ్ళి అనేది ఎలా ఉండాలంటే ఫస్ట్ నువ్వు బాగా చదవాలా. చదివిన తర్వాత ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పెద్దలు నిర్ణయించిన పెళ్ళి ఎవరైతే చేసుకుంటారో 100% ఎటువంటి నష్టము జరగదు. కాబట్టి ఆలోచన చేయండి. యువతకు ముఖ్యంగా విన్నపంగా చెప్తున్నాను. అసలు కొంతమంది చెప్తా ఉంటే బాధ అవుతుంది. 10 ఏళ్ళకే ఏంటి ప్రేమలు, 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి ఇది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ముందు మీరు ఈ దేశానికి పేరు తీసుకురండి. యువత రేపొద్దున భావి భారత పౌరులు మీరే. ఇప్పుడు ఈ వయసు అయిపోయిన తర్వాత 10-15 ఏళ్ళకి మేమంతా పోయేవాళ్ళమే. ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మీదే. ఎవరి కులంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టం ఏముంది నాకు అర్థం కాదు. ఇంత పూర్వం అంతా అలాగే జరిగేది కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి మైనర్ తీరితే వాళ్ళు ఇష్టమంటారు. అది ఏ చట్టం ఉంది? ఈ చట్టం సరైనది కాదు. ఒకవేళ చట్టం చేసింటే తల్లిదండ్రులకు లేని హక్కు వాళ్ళకి ఎట్లా వస్తుంది? హక్కు కని పెంచి ప్రాణాన్ని తెగించి తల్లి కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేస్తే హక్కు లేదా తల్లిదండ్రులకి? ఏ చట్టంలో ఉంది ఇది? ఈ మాట
ఇది నాకు తెలిసిన మటుకు 100% తప్పు. తల్లిదండ్రులకు లేని హక్కు వారికి ఎవరిచ్చారు? ప్రభుత్వం ఒకవేళ ఇచ్చినా కూడా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఒక చెట్టు నాటినప్పుడు చెట్టులోని ఫలం నేనే తింటాను, కానీ వేరేవాడు పిక్కపోయేదానికి నేను అవకాశం ఎలా ఇస్తాను? ఇవ్వకూడదు కూడా, తప్పది. కాబట్టి ఇకనైనా కూడా ప్రజలు ఆలోచన చేసి ఈ 18 ఏళ్ళు దాటితే హక్కు లేదని చెప్పడం ఏ స్టేషన్లో ఎక్కడన్నా కానీ దేశంలోనే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇకనైనా కూడా యువతకు నేను ఒకటే తెలుపుతున్నాను, మీరు ఇప్పుడు చేస్తున్నది మాత్రం మానాన్ని పోగొట్టుకుంటున్నారు. మానాన్ని పోగొట్టుకొని ప్రాణాలు తీస్తున్నారు. కాబట్టి ఇకనైనా కూడా మారండి ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. మీకు ఇష్టం లేకుంటే విడాకులు తీసుకోండి, లేదంటే అక్రమ సంబంధాల జోలికి పోతండి. పెద్దలు చెప్పిన మాట వింటే మీ భవిష్యత్తు బాగుంటుంది. పెద్దల మాట సత్యమూట, ఓల్డ్ ఈజ్ గోల్డ్. కాబట్టి యువతకి నేను వయసులో కొంచెం పెద్దవాడినైనా కూడా మీకు నమస్కరించి చెప్తున్నాను. భావి భారత పౌరులు మీరే, లాయర్లు మీరే, రాజకీయ నాయకులు మీరే, ఉద్యోగస్తులు మీరే, ఇంజనీర్లు మీరే. ఈ దేశాన్ని పాలించాల్సిన బాధ్యత మీదే. కాబట్టి దేశాన్ని ఈ విధంగా నాశనం చేయొద్దండి, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. ఇకనైనా కూడా ఆలోచన చేసి నేను చెప్పిన ఈ వీడియో యువత కోసం, దేశం కోసం, ఒకరికొకరు చంపుకోకుండా ఉండడానికి, ఒకరి జీవితాలను బాగుండడానికి మన పెద్దలు నిర్ణయించారు 100 ఏళ్ళ జీవితం మనకు అని చెప్పేసి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఈ కామంలో పడి కాటికి పోయేదానికంటే పెద్దలు చెప్పిన మాట విని మంచి సంబంధాలు చేసుకొని మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి, దేశాన్ని కాపాడండి. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే. ఎవరి కులంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్పేముంది? సమస్యలు ఉండవు కదా. ఆ కులంలో పెళ్లి చేసుకుని ఈ కులంలో వాళ్ళు చంపేది, ఈ కులంలో పెళ్లి చేసుకుని ఆ కులంలో వాళ్ళు చంపేది, ఏంటి దారుణం? కాబట్టి యువతకు నమస్కరించి చెప్తున్నాను, భారతదేశం మొత్తం మీద ఎవరి కులంలో వాళ్ళు పెళ్లి చేసుకోండి, పెద్దల మాట వినండి. మీరు చదువు అయిపోయి ఉద్యోగంలో చేరే వరకు పెళ్ళిళ్ళ విషయం కానీ, ప్రేమల విషయం కానీ ఏ యువత కూడా చేయొద్దండి అని చెప్పి నమస్కరించి చెప్తున్నాను. ఇది మన దేశం కోసం, మన యువత సమాజం కోసం. ఎందుకంటే ఈ యువత ఎక్కువ బలి అయిపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ఇకనైనా కూడా నేను ఈ భారత్ ప్రజారైతు సంక్షేమ సంఘం నుండి ఈ దేశం కోసం, యువత కోసం ఒక వీడియో తీస్తున్నాను. మీరు దీంట్లో ఏదైనా నేను పొరపాటు మాట్లాడింటే నన్ను మీరు డైరెక్ట్ ఫోన్ ద్వారా కూడా అడగచ్చు. 9440430699. నేను రైతు సంఘం అధ్యక్షుడిని. నా పేరు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మాది అనంతపూర్ టౌన్. కాబట్టి మరొకసారి అందరికీ యువతకు నమస్కరిస్తూ చెప్తున్నాను, ఈ పెద్దల మాటను గౌరవించండి. ఎవరి కులంలో వాళ్ళు పెళ్లి చేసుకోండి, సమస్య లేకుండా జీవించండి. మీరు చదవండి, బాగా చదవండి, ఉద్యోగంలో చేరండి. చేరిన తర్వాత తల్లిదండ్రులను గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలంలో 180% తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఇది కూడా బాధగా చెప్తున్నాను. కాబట్టి మీరు మారాలి, దేశం బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలని చెప్పేసి నేను మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మా రైతులు, ప్రజలు, యువతను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.